మన వాక్య ధ్యానం కొరకై కీర్తన గ్రంథం 111 అధ్యాయం. కీర్తన 111 9వ వచనము అందరము కలిసి చూద్దాం. కీర్తన 111 9. కీర్తన గ్రంథం 111 అధ్యాయము 9వ వచనం అందరము కలిసి చూద్దాం. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేవాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, చదువుకున్నటువంటి లేఖనం మాకు అర్థమన్నట్లు సహాయపడము. మేమేం నేర్చుకోవాలో మాకు బోధించుము. నీ వాక్యములో ఉన్న సత్యాన్ని గ్రహించి, నీ మంచితనాన్ని తెలుసుకొని, నీ గొప్పతనాన్ని తెలుసుకొని, నిన్ను పూజించడానికి, నిన్ను ఆరాధించడానికి నన్ను మమ్మల్ని సిద్ధపరచు. మా ఆరాధనలు అంగీకరించు, మా తప్పులు క్షమించు. ప్రభా, అయోగ్యులం, ఏ అర్హత లేనటువంటి వాడిని తండ్రి, నీ స్వరం వినిపించండి. మీరు మాట్లాడితే తప్ప మేమేం నేర్చుకోలేం. మీరు మాతో మాట్లాడండి. నీ స్వరం మాకందరికి వినిపించమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించడి వేడుకుంటున్నాం తండ్రి. ఇంకొకసారి ఈ మాట మళ్ళీ చూద్దాం. కీర్తన గ్రంథం 111 అధ్యాయము 9వ వచనం అందరము కలిసి చూద్దాం. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేవాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. చదువుకున్నటువంటి లేఖన భాగం ప్రభు మన కొరకై ఆశీర్వదించునుగాక. ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి అంశం ఏంటంటే విమోచన అనేటటువంటిది. దేవునికి ఒక పేరు, ఆయన విమోచకుడు. ఏం పేరు ఆయన పేరు? విమోచకుడు. ఇంగ్లీష్లో ఏమంటారంటే హీఈస్ రిడీమర్ అంటారు. ఈజ్ రిడీమర్. ఏమంటారు ఇంగ్లీష్లో? రిడీమర్. అండ్ తెలుగులో విమోచకుడు. ఆయనకున్నటువంటి పేరు విమోచన, విమోచకుడు. విమోచన అంటే ఏమిటి అనేది మనం ఈరోజు నేర్చుకుంటాం. ఈ విమోచన, దేవుడు మనల్ని దేని నుండి విమోచించాడు, దేని నుండి మనల్ని దేవుడు విమోచించినాడు, ఎలా విమోచించాడు, ఎలాంటి విమోచకుడు ఈయన అనేటటువంటి విషయాలు ఒక 3 సంగతులు మనం ధ్యానం చేస్తాం. అసలు విమోచన అంటే ఏంటి? విమోచన అంటే ఏంటి? విడిపించడం. ఏమంటారు? డెలివరెన్స్ అని కూడా అనొచ్చు. ఒక డెఫినేషన్ బైబిల్లో ఏం చెప్తారంటే విమోచన అంటే మొదటి కొరింథీ పత్రికలో చూడండి, ఒక మాట ఈ విధంగా రాయబడింది. 1వ అధ్యాయము 31వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 1:31 ఏముందంటే, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. యేసుక్రీస్తే విమోచనమునాయను. ఇంకో మాటలు చెప్పాలంటే యేసు ప్రభువే విమోచన. ఏమండి? ఎవరు మనకు విమోచన? యేసు ప్రభువే మన విమోచన. యేసు ప్రభువే మనల్ని విడిపించేవాడు. ఆయన రాకపోతే మనల్ని విడిపించేవారు ఎవరు లేరు. మనము బంధకములో ఉన్నామని. మనం అందరం దేని కింద ఉన్నాం? బంధకములో ఉన్నాం. పాపం అనే బంధకం. ఈ పాపం అనే బంధకములో ఉన్నటువంటి మనలను విడిపించడానికి పరలోకం నుండి యేసు ప్రభు భూమి మీదకి దిగి వచ్చినాడు. విమోచకుడు అవసరం. ఒకవేళ ఆయన రాకపోతే విడిపించేవాడు ఎవడు? ఇప్పుడు మనం ఏదైనా గుంతలో పడిపోయినాం అనుకో, గుంతలో పడిపోయిన తర్వాత మనం కేకలేస్తామా? గుంతలో పడిపోయిన తర్వాత ఏమని కేకలేస్తాము? ఎవరన్నా కాపాడండి, పైకి తీయండి, కాపాడండి, పైకి తీయండి అంటాం. అమ్మయ్యా, సరైన టయానికి దేవునిగా వచ్చినావు, నన్ను కాపాడినావు అంటాం ఎవరన్నా వస్తే కదా. ఎవరు రాకపోతే కేకలు వేసుకుంటూనే ఉంటాం. యోసేపు తమ్ముళ్ళు ఏం చేసినారు? గుంతలో పడేసినారు. అన్నలు యోసేపు అన్నలు ఏం చేసినారు? గుంతలో పడేసిన తర్వాత ఆయనను విడిపించినారు. మళ్ళీ అమ్మేసినారు, ఐగుప్తు ప్రజలకు అమ్మేసినారు.
సరే, మొత్తం మీద విడిపించటం బంధకములో నుంచి. లేవియ కాండం 25వ అధ్యాయం 25వ వచనంలో ఇంకొక నిర్వచనం ఈ విధంగా ఉంది. లేవియ కాండం 25వ అధ్యాయము 25వ వచనం. నీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యములో కొంత అమ్మిన తర్వాత అతనికి సమీప బంధువుడు విడిపింపవచ్చిన ఎడల తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపించును. ఇప్పుడు నువ్వు చాలా అప్పులు చేసినావు, నేను అప్పులు చేసినాం అనుకో, అప్పుల బారిలో నుండి విడిపించేవాడు ఎవడు? అప్పుల బారిలో నుండి ఎవరిని విడిపిస్తారా? యెషయా గ్రంథము మన గురించి చెప్తుంది. యెషయా గ్రంథం 55:1 చూడండి. మనము అమ్మబడిన వారన్నమాట. అక్కడ రాయబడిన మాట యెషయా గ్రంథం. నీళ్ళ దగ్గరండి. కాదు 50 వచనం 1. యెషయా గ్రంథం 51. పరిత్యాగ పత్రిక ఎక్కడున్నది? నా అప్పుల వారిలో ఎవనికి మిమ్మును అమ్మివేసి తిని మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి. చూడండి, ఇప్పుడు మన దోషములను బట్టి మనం ఏం చేయబడ్డాం? అమ్మబడ్డాం. మన దోషములను బట్టి మనం అమ్మబడ్డాం. ఇప్పుడు మనలను కొనేవాళ్ళు ఎవరు? మనల్ని విడిపించే వాళ్ళు ఎవరు? వాని చేతిలో ఉన్నాం. పాపమును బట్టి మనం అందరము పాపమును బట్టి మరణ బంధకములో ఉన్నాం. పాపమును బట్టి ఏమొస్తుంది? మరణమే వస్తుంది. మరణము యొక్క బంధకములో మనం అందరం ఉన్నాం. మనం అందరం అమ్మబడ్డాం. విడిపించే వాళ్ళు ఎవరు? నీగ్రోస్ సౌత్ ఆఫ్రికాలో అక్కడ ఇంతకుముందు ఎవరైనా బానిసలు కావాలంటే వాళ్ళను సంతకు తీసుకొని పోయి, మనుషులను సంతకు తీసుకొని పోయి అమ్ముతారంట. ఈ వ్యక్తి ఇంత అని. ఇంకా అంతే, ఈ వ్యక్తి ఇంత అని అంటే ఆ వ్యక్తి డబ్బులు ఇచ్చి ఇంటికి తీసుకొని పోయి దేని పెట్టుకుంటారు? బానిస పనికి. అంటే మనమందరము అమ్మబడ్డాం. ఎవరి చేతిలో ఉన్నాం మనం ఇప్పుడు? మరణము యొక్క బంధకములో ఉన్నాం. పాపమును బట్టి మరణ బంధకములో మనం ఉన్నాం. అయితే దేవుడు మనల్ని ఏం చేశాడు చూడండి. యెషయా గ్రంథం 52వ అధ్యాయము. యెషయా 52వ అధ్యాయము 3వ వచనం చూడండి ఏముందో. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, మీరు ఊరకే అమ్మబడితిరి కదా, రూకలియ్యకయే మీరు విమోచింపబడతారు. ఇప్పుడు మనం అమ్మబడ్డాము. మనల్ని కొనేవాళ్ళు ఎవరు? మనల్ని విడిపించే వాళ్ళు ఎవరు? రూకలు లేకుండానే మనల్ని దేవుడు విమోచించినాడు. ఊరకనే దేవుడు విమోచించినాడు. ఒక మాటలో చెప్పాలంటే రూకలు లేకుండానే మనకు విమోచన దొరికింది, విడుదల దొరికింది. ఒక వ్యక్తి ఎవరన్నా కానీ జైల్లో పడాలంటే, జైలు నుంచి బయటికి రావాలంటే జరిమానా కట్టి బయటికి రావాలా, అంతే కదా? 5 లక్షలు కట్టి నువ్వు బయటికి పోవాలంటే 5 లక్షలు లెక్క కట్టి బయటికి పో అని అంటారు. మరి మనము బంధకంలో ఉన్నటువంటి మనలను ఎవరు బయటికి తీసుకొస్తారు? తీసుకొచ్చే వాళ్ళు ఎవరు? అక్కడ రాయబడిన మాట, అర్థమయ్యే మాట ఏంటంటే, రూకలు లేకుండానే మీరు విమోచించబడ్డారు, విడిపించబడ్డాం. అది దాని అర్థం. అయితే ఇప్పుడు దేని నుండి దేవుడు మనలను విడిపించినాడు అనే విషయాలు ఒక 10 సంగతులు చెప్తాం. దేని నుండి దేవుడు మనలను విడిపించినాడు చూడండి. మొట్టమొదటిగా రోమాపత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. రోమాపత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. పాపము నుండి విమోచించబడ్డాం. పాపము నుండి విమోచించబడ్డాం. మొట్టమొదటిది ఎక్కడి నుంచి విడిపించబడ్డాం? చెప్పండి నాతో. పాపము నుండి చెప్పండి అందరూ. పాపము నుండి విమోచించబడ్డాము. దేవుడు మొట్టమొదటిగా మనకు విమోచన దేనికి ఇచ్చినంటే, దేని నుండి మనకు విమోచన దొరికిందంటే పాపము నుండి విడుదల. పాపము నుండి మొట్టమొదట విడుదల. రెండవది కీర్తన 130వ అధ్యాయం. కీర్తన 130 చివరి వచనంలో ఒక మాట ఉంటుంది, చదవండి. కీర్తన 138, 130వ అధ్యాయము 8వ వచనం. ఇశ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. ఎక్కడి నుంచి విమోచన? ఎక్కడి నుంచి విడుదల? దోషములన్నిటి నుండి. ఎక్కడి నుంచి? దోషములన్నిటి నుండి విడుదల.
పాపము నుండి విడుదల, తర్వాత దోషములన్నిటి నుండి విడుదల. నా దోషములు ఎన్ని చెప్తామా? నా దోషములు ఎన్ని, నీ దోషములు ఎన్ని ఉన్నాయి? చిన్నప్పటి నుంచి ఎన్ని ఎన్ని దోషములు, ఎన్ని పాపములు చేసినాం? బైబిల్లో కీర్తన 40వ అధ్యాయంలో నా దోషములు ఎన్ని అంటే లెక్కలేనన్నివే, తల వెంట్రుకలకు మించినవి అంట. ఎన్ని ఉన్నాయి అక్కడ? 12, కీర్తన 40:12. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములను తరిమి పట్టుకొనగా నా తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కగవి నా దోషములు తల వెంట్రుకలకు మించిన వెంట. పాపం పండింది లేరా వానికి అట్నేలా కావాల్సింది అంటామా అనమా? వానికి అంతేలే కావాల్సింది, వాని పాపాన్ని బట్టి వానికి అదేలే జరిగింది, తగిన శాస్తి జరిగింది వానికి అని అంటాం. అయితే నా పాపములు, నీ పాపము, మన పాపములన్నీ ఏంటంట? లెక్కకు అవి నా తల వెంట్రుకలు మించి ఉన్నవి. తల వెంట్రుకలు మించి ఉన్నవి. ఎవరికైనా తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయి తెలుసా? అమ్మా, ఎన్ని తల వెంట్రుకలు ఉన్నాయి? ఎన్ని పాపాలు చేసినాం చిన్నప్పటి నుంచి, ఎన్ని దోషాలు, ఎన్ని అతిక్రమాలు. పాపము నుండి విమోచన, నా దోషములన్నిటి నుండి నాకు విమోచన. మూడవది తీతు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. తీతు గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, ఎక్కడి నుంచి విమోచించినాడు? దుర్నీతి నుండి. ఎక్కడి నుంచి విమోచించినాడు? సమస్తమైన దుర్నీతి నుండి. సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి. నీతి లేదు ఒకప్పుడు, దుర్నీతి పరులం, అనీతిమంతులం, పాపాత్ములం, దోషము చేసిన వారం, నీతే లేదు మన దగ్గర. దేవుని ముందర ఏం నడుస్తుందంటే నీతి నడుస్తుందంట. ఏం నడుస్తుందంట? నీతి ఆయన ముందర నడుచును, ఆయన అడుగు జాడలలో అది నడుచును. ఆయన సింహాసనమునకు ఆధారము నీతి అంట. ఏమంట? ఆయన సింహాసనమునకు నీతి న్యాయములు, ఆయన సింహాసనమునకు ఆధారములు, స్తంభములు. నీతి ఆయన ముందర నడుస్తుంది. నీతి గల దేవుడు. మనము దేని నుంచి విమోచించబడ్డామంటే ఏమంట అక్కడ రాయబడిన మాట? సమస్తమైన దుర్నీతి నుండి విమోచించబడ్డాం. విమోచించాడు దేవుడు మనలను. పాపము నుండి విమోచించినాడు, దోషములు అన్నిటి నుండి. అదేందో పోయిందో ఏమో, పైకి పెడితే రాదు, మేము కూర్చోమంటే పైకి వెళ్ళిపోతారు. సరే, పాపము నుండి విమోచన, దోషములన్నిటి నుండి విమోచన, తర్వాత సమస్తమైన దుర్నీతి నుండి మనకు విమోచన. తర్వాత గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. దేని నుండి విడుదల చేసినాడు మనకు దేవుడు అనంటే, అక్కడ రాయబడిన మాట, ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించాను అని రాయబడి. శాపము కింద ఉన్నాం. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, పంటికి పళ్ళు, కంటికి కన్ను, పంటికి పళ్ళు అంటది. నువ్వు తప్పు చేస్తే ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే రాయి తీసుకొని చంపంటది. ఎవరైనా తప్పు చేస్తే, ఒక స్త్రీ తప్పు చేసింది, ఒక స్త్రీ తప్పు చేసి సమాజం మధ్యలోకి తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే కోట్ చేస్తున్నారు, ధర్మశాస్త్రం ఈ విధంగా చెప్తా ఉంది. ధర్మశాస్త్రం చెప్పేది ఏంటంటే తప్పు చేసింది కదా, రాయి తీసుకొని చంపు అని. అప్పుడు యేసుప్రభువు అన్నాడు దగ్గరికి వచ్చి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయచ్చు అన్నాడు. ఆమెను ఆ దోషము నుండి, ఆ శిక్ష నుండి తప్పించినాడు. అమ్మా, నేను నీకు శిక్ష విధించను, ఇక మీద నీకు మరెక్కువ కీడు జరగకుండా నువ్వు పాపము చేయొద్దిగా అని చెప్పి పాపము క్షమించినాడు. అందుకనే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ప్రేమ అనేకమైన దోషములను కప్పును. ప్రేమ ఏం చేస్తుంది? దోషములను కప్పేస్తుంది. పగ ఏం చేస్తుంది? పగ కలహము రేపుతుంది. పగ పెట్టుకుంటే కలహమే. రే నీ సంగతి చూస్తా, రే నువ్వు ఏమనుకున్నావు అని చూస్తాం. పగ ఉంటే. ప్రేమ ఉంటే పాపం, అయ్యో పోనీలే దేవుడు చూసుకుంటాడులే, దేవునికి అప్పచెప్తారు. కాబట్టి ఇప్పుడు
మనము చూసిన సంగతి ఏంటంటే, మొట్టమొదట పాపము నుండి విమోచన, తర్వాత దోషములన్నిటి నుండి విమోచన, విడుదల, తర్వాత మూడోది సమస్తమైన దుర్నీతి నుండి విడుదల, తర్వాత ఎక్కడి నుంచి విడుదల మనకు? ఆ ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విడుదల. తర్వాత ఇంకొక మాట చూడండి, కీర్తన గ్రంథం 103 4 వచనం. కీర్తన గ్రంథం 103 4 వచనం. సమాధిలో నుండి ఏమంట, ఎక్కడి నుంచి విమోచించినాడు? సమాధిలో నుండి ప్రాణము కాపాడినాడు. అడుగంటి పోకుండా, పాతాళములోకి పోకుండా, సమాధిలోకి వెళ్ళిపోకుండా రెండవ మరణము నుంచి తప్పించినాడు. యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత ఒక నిరీక్షణ మనకు దొరికింది. ఇప్పుడు ఎక్కడి నుంచి విడుదల చేసినాడంటే సమాధిలోకి జారిపోకుండా. అందుకనే కీర్తన 56:12 ఒక మాట ఉంది, ఏమంట? జారిపడకుండా చూడండి అన్నమాట. నీవు మరణములో నుండి, కీర్తన 56:12, దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించున్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిలో సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించున్నావు. ఎన్నిసార్లు జారిపోతున్నాం, ఎన్నిసార్లు పడిపోతున్నాం. కొన్నిసార్లు నీళ్లు ఉన్నాయో లేవో కనపడవు, జారిపోతూ ఉంటాం. ఎన్నోసార్లు దెబ్బలు తగిలించుకొని ఉంటాం. అయితే సమాధిలోకి జారిపోకుండా లేవనెత్తినాడు. వెంటనే ఏం చేసినాడంటే, నువ్వు పడిపోకూడదు అక్కడ అని చెప్పి ఏం చేసినాడు దేవుడు? లేవనెత్తి క్రీస్తును బండ మీద నిలబెట్టినాడు. కాబట్టి సమాధి నుండి దేవుడు మనల్ని ఏం చేసినాడు? కాపాడినాడు, రక్షించినాడు, విడుదల చేసినాడు. ఎక్కడి నుంచి విడుదల చేసినాడు? ఇప్పుడు చెప్పండి మాకు, ఎక్కడి నుంచి చేసినాడు? పాపము నుండి విడుదల చేసినాడు. రెండోది దోషములన్నిటి నుండి విడుదల చేసినాడు. తర్వాత సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విడుదల చేసినాడు. తర్వాత ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విడుదల చేసినాడు. తర్వాత సమాధి నుండి విడుదల చేసినాడు. హోషేయ గ్రంథం 13 వచనం. ఎక్కడి నుండి విడుదల చేసినాడు ఇంకా ఆయన? అందుకనే ఆయనకు పేరు, హీఈస్ ద రిడీమర్, విమోచకుడు ఆయన. ఏమంట? హోషేయ గ్రంథం 13 వచనం. పాతాళ వశముల నుండి విమోచించే దేవుడు. ఎక్కడి నుంచి విమోచించినాడు? పాతాళ వశములో నుంచి. ఎక్కడి నుంచి విమోచించినాడు? పాతాళ వశము కాకుండా, పాతాళ వశములో నుండి నేను వారిని విమోచించాను, మృత్యువు నుండి వారిని రక్షించాను. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? కాబట్టి ఎక్కడి నుంచి రక్షించినాడు ఇప్పుడు ఆయన? పాతాళములో నుండి. పాతాళములో పడిపోకుండా ఆయన మనల్ని రక్షించినాడు. పాతాళము ఆశ పెట్టుకొని గొప్పగా నోరు తెరుచుకొని ఉందంట. అందులో ఎవరు పడిపోతున్నారు? సామాన్యులు, ఘోష చేయువారు, అందరూ దాంట్లో పడిపోతున్నారు. అయితే దేవుడు మనల్ని ఏం చేసినాడంటే, ఈ యొక్క పాతాళములో నుంచి పడిపోకుండా, పాతాళ వశము కాకుండా దేవుడు మనల్ని ఏం చేసినాడంటే విమోచించినాడు, విడుదల చేసినాడు. ఇంకేం చేసినాడు తెలిసిన? చూడండి, హెబ్రీ పత్రిక 9 వచనం. హెబ్రీ పత్రిక 9 వచనం. అపరాధముల నుండి విమోచన. ఎక్కడి నుంచి విమోచన? అపరాధములు, దోషములు, అతిక్రమములు, పాపములు, అపరాధములు. నా అపరాధము నుండి నన్ను విమోచించినాడు. తర్వాత ఇంకా చూడండి, గలతీ పత్రిక 1 వచనం. గలతీ పత్రిక 1 వచనం. దుష్ట లోకములో నుండి విడిపించినాడని. చూడండి, ప్రస్తుతపు దుష్ట కాలము నుండి విమోచింపవలెనని. ఎక్కడి నుంచి విమోచించినాడు? దుష్టకాలం. మనం ఎక్కడున్నాం? దుష్టకాలంలో ఉన్నాం. దుష్టకాలం అంట ఇది. అందుకని ఇంకొక మాట కూడా రాయబడి ఉంది, అక్కడ 15 వచనం, గలతీ పత్రిక 1:15. అదే
ఎక్కడి నుంచి విమోచించినాడు? మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుంచి విమోచించినాడు. తర్వాత 15వ వచనంలో తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని. అయితే ఎక్కడి నుంచి అంటే అన్యజనులలో నుండి, ఈ దుష్టలోకములో నుండి తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచినాడు. నువ్వు నేను దేవునికి స్పెషల్. దేవునికి ఏమంట? మనము స్పెషల్. నీలో నాలో ఏం మంచితనం చూసి కాదు, దేవుడు మనల్ని కరుణించినాడు, కాపాడినాడు, బ్రతికించినాడు, విమోచించినాడు. నీ గొప్పతనం నా గొప్పతనం ఏమి లేదు. అయితే నీ మంచితనం నా మంచితనం ఏమి కాదు. ఆయన మనల్ని ఉచితంగా విమోచించినాడు. అమ్మబడ్డాం, పాపమును బట్టి అమ్మబడ్డాం. మన దోషములను బట్టి, అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, సిలువకు అప్పగించుకున్నాడు. రక్షించాలని, కాపాడాలని. అయ్యో నేను విడుదల చేయకపోతే ఎవరు వీళ్ళని విడుదల చేస్తారని చెప్పి ఆయన మనలను కాపాడాడు, విడుదల చేశాడు. మీకా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంది. మీకా 4:10 చూడండి, ఏముంది ఇక్కడ? నీ శత్రువుల చేతిలో నుండి, అక్కడ రాయబడిన మాట, యెహోవా నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించెను. ఎక్కడి నుండి విడుదల ఇచ్చినాడు? ఎక్కడి నుండి? శత్రువుల చేతిలో నుండి విమోచించినాడు. శత్రువు పట్టుకోనున్నాడు నిన్ను. ఎబ్రీ పత్రిక 2:15, ఎవని అధికారం కింద ఉన్నాం మనము? మన శత్రువుమైన అపవాది క్రింద, వాని అధికారం కింద, వాని బలము కింద ఉన్నాం. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం, మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు అన్నాయబడింది. జీవితకాలమంతా ఎక్కడున్నాం మనము? మరణ భయము కింద ఉన్నాం, వాని కింద ఉన్నాం, అపవాది కింద ఉన్నాం, మరణము యొక్క బలము గల వాని కింద ఉన్నాం. ఇట్లాంటి మనలను దేవుడు ఏం చేసినాడంటే విడిపించినాడు. ఎన్ని గొప్ప కార్యాలు చేసినాడు మన ఎడల. కాబట్టి ఎక్కడి నుంచి విడిపించినాడంటే శత్రువుల చేతిలో నుండి విడిపించినాడు, దుష్ట యుగములో నుండి విడిపించినాడు. తర్వాత ఇంకొక మాట చూద్దాం, చూడండి. కీర్తన 25వ అధ్యాయము 22వ వచనం. కీర్తన 25:22. కీర్తన 25. ఎక్కడి నుంచి విడిపించినాడు? బాధలన్నిటిలో నుండి విడిపించినాడు. ఎక్కడి నుండి విడిపించినాడు? బాధలన్నిటి నుండి విడిపించినాడు. శత్రువుల నుండి విడిపించినాడు, దుష్ట లోకముల నుండి విడిపించినాడు, అపరాధముల నుండి, పాతాళము నుండి, సమాధి నుండి, ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి. కాబట్టి దేవుడు మనల్ని విడిపిస్తూ వచ్చినాడు. బలాత్కారుల నుండి విడిపించినాడు అని కూడా రాయబడింది ఇంకొక చోట. ఇర్మియా గ్రంథం 15:21. ఇర్మియా గ్రంథం 15:21. ఎక్కడి నుంచి విడిపించినాడట? బలాత్కారుల చేతుల నుండి విడిపించినాడు. కాబట్టి ఎన్ని రకాలుగా మనల్ని విడిపించినాడు ఈ విమోచకుడు. ఇవన్నీ చూస్తూ వచ్చినాం. గుర్తున్నాయమ్మా? కనీసం 1-2 గుర్తున్నాయా? చాలు. 2 గుర్తున్నాయి చాలు. బైబిల్లో ఉన్నాయి ఆ సంగతులు. ఎక్కడి నుండి విడిపించినాడు? పాతాళము నుండి విడిపించినాడు, పాతాళ వశము కాకుండా విడిపించినాడు, పాపము నుండి విడిపించినాడు, శత్రువు నుండి విడిపించినాడు, బాధలన్నిటిలో నుండి విడిపించినాడు. కాబట్టి ఈయనకు ఒక పేరు. ఏం పేరు? ఆయన పేరు విమోచకుడు, విడుదల ఇచ్చినవాడు, నన్ను విడిపించినవాడు. నేను పాపమును బట్టి అమ్మబడి ఉన్నాను, మరణానికి పాత్రుడను, పాతాళానికి పాత్రుడను, పాతాళ వశము కాకుండా కాపాడుతూ వచ్చినాడు. ఎట్లా విడిపించినాడు? ఏం పెట్టి విడిపించినాడు? ఏమండి? ఏం పెట్టి విడిపించినాడు? ప్రాణం పెట్టి విడిపించిన. కీర్తన 49:9. కీర్తన 49:9 ఏముంది? ఇది విలువైనటువంటి మాట. కీర్తన 49:9. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరకుండా అట్లా ఉండవలసిందే.
ప్రాణము పెట్టి విమోచించినాడు. వెండి బంగారు వస్తువులతో మనము విమోచించబడలేదని రాయబడింది ఒక చోట. క్షయమైపోయే వెండి బంగారు వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అక్కడ ఎక్కడ రక్షించబడ్డామో, ఎట్లా విమోచించబడ్డామో 1 పేతురు గ్రంథం 1వ అధ్యాయంలో ఎట్లా విమోచించినాడు దేవుడు మనల్ని అంటే 18-19 వచనాలు చూడండి. ఆ ఆ వెండి బంగారముల చేత విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, నిర్దోషమును నిష్కళంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనలను దేవుడు విమోచించినాడు. క్రీస్తు రక్తము చేత ప్రాణం పెట్టి విమోచించినాడు. వారి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది. అయితే మనం అట్లున్నప్పుడు మనల్ని దేవుడు ఎట్లా విమోచించినాడు? ప్రాణం పెట్టి విమోచించినాడు. తర్వాత ఇంకేం పెట్టినాడు? అమూల్యమైన రక్తము గార్చి మనలను విడిపించినాడు, విడుదల చేసినాడు. ఇంకొక మాట చూపిస్తా ఎట్లా విమోచించినాడంటే, యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథం ఎట్లా మనల్ని విమోచించినాడు ఆయన? యెషయా గ్రంథం 63:9 చదువు. నేను తీసినారు. ప్రేమ చేత తాళిమి చేత వారిని విమోచించాడు. ఎట్లా విమోచించినాడు? ప్రేమ చేత తాళిమి చేత వారిని ప్రేమ చూపించి విమోచించినాడు. అయ్యో నేను ప్రేమించకపోతే, అయ్యో దేవుడు మనల్ని ప్రేమించకపోతే మనల్ని విడిపించేవారు ఎవరు లేరని ఏం చేశాడు ఆయన? ప్రేమ చేత తాళిమి చేత మనల్ని విమోచించాను. చదువు ఆ మాట మళ్ళా. 63:9. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాళిమి చేతను వారిని విమోచించెను. ఎట్లా విమోచించినాడు? ప్రేమ చేత. దేవుని ప్రేమ ఎలాంటిది తెలుసునా? దేవుడు ప్రేమాస్వరూపి. ఎట్లాంటి వాడు దేవుడు? అయినా దేవుడు ప్రేమాస్వరూపి. శాశ్వతమైన ప్రేమ చూపించినాడు, విమోచించినాడు. 3 సంగతులు. ఎట్లా విమోచించినాడు? మనలను ప్రాణం పెట్టి విమోచించినాడు. తర్వాత రక్తము, అమూల్యమైన రక్తము గార్చి విమోచించినాడు. తర్వాత ప్రేమ చేత మనలను విమోచించినాడు. ప్రేమ చేత తాళిమ చేత విమోచించినాడు. ఇంకా ఎట్లా విమోచించినాడంటే నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం చదువు. నేను బిరిన త్వరగా చదవండి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ఏమంట? బాహుబలము చేత విమోచించినాడు. ఎట్లా విమోచించినాడు? బాహుబలము చేత. బాహుబలం అంటే వెనకల శత్రువు తరుముతున్నాడు ఐగుప్తీయులను. ఎక్కడున్నారు వీళ్ళు? మధ్యలో చిక్కుకుపోయినారు. ముందర ఏముంది? ఎర్ర సముద్రం ఉంది. వెనకలు ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు. ఎట్లా ముందు పోవాలి ఇప్పుడు? బాహుబలము చేత. దాన్ని ఏం చేసినాడు? ఇప్పుడు సముద్రాన్ని పాయలు చేసినాడు. ఎవరన్నా చేయగలుగుతారా? ఎంత బలవంతుడైనా, ఎంత బలవంతుడు ఆయన, సజీవుడు. యోబు అంటాడు, నా విమోచకుడు సజీవుడు. సామెతల్లో సొలొమోను ఏమంటాడంటే, యోబు ఏమంటాడంటే, నా విమోచకుడు సజీవుడు అన్నాడు. యోబు 19:25లో నా విమోచకుడు సొలొమోను ఒక మాట రాస్తాడు. ఏమంటాడంటే సామెతలు 23:11 ఏమంటాడు చూడండి. 23:11 తొందర చదువు. నేను విమోచకుడు బలవంతుడు. నా విమోచకుడు ఏమంట? బలవంతుడు. బాహుబలము నుండి విమోచించినాడు, విడుదల చేసినాడు. ఎక్కడి నుండి విడుదల చేసినాడు? ఎట్లా విడిపించినాడు? మనలను ప్రాణం పెట్టి విడిపించినాడు, రక్తము గార్చి విడిపించినాడు. తర్వాత బాహుబలము చేత మనలను విడిపించినాడు, ప్రేమ చేత తాళిమి చేత విడిపించినాడు. తర్వాత ఇంకెట్లా విడిపించినాడు? ఉచితంగానే విడిపించినాడు. అది కూడా చదివినాం. రూకలు ఇవ్వకుండానే ఉచితంగానే
పాట ఉంది కదా, ఏమని? ఆ, రూకలు లేకుండానే ఉచితంగా వచ్చి దప్పిగొని నా వారలారా దప్పి తీర్చుకొన రండి రండి, కాసూరు కలు లేకున్నను త్రాగను రండి, కాసూరు కలు లేకున్నను. అంటే ఉచితంగా ఆయన పెట్టేవాడు, డబ్బులు తీసుకోలే మన దగ్గర. ఈ విడుదల కావడానికి ఉచితంగానే ఆయన మనల్ని కాపాడుతాడు. యెషయా గ్రంథం 52లో ఉంది అన్నమాట, చదువుకున్నాం మనం ఆల్రెడీ. ఉచితంగానే విడిపించినాడు. 5 సంగతులు, 10 సంగతులు మనం ఏ బంధకములో ఉన్నామో ఆయన ఎట్లా విడిపించినాడు. యోబు అన్నాడు, ఏమన్నాడు ఆయన? నా విమోచకుడు సజీవుడు. సొలొమోను రాసిన సొలొమోనులో ఏముంది? నా విమోచకుడు బలవంతుడు. బలవంతుడు. నా విమోచకుడు ఎట్లాంటి వాడంటే, ఒక మాట చూపించి ఇంక ముగించేస్తాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథం 41:14. సరే. చదువు నిన్న చదువు. నా విమోచకుడు పరిశుద్ధ దేవుడు. నా విమోచకుడు ఏమంట? పరిశుద్ధ దేవుడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు బలవంతుడు, నా విమోచకుడు పరిశుద్ధుడు. ఏమంట? నా విమోచకుడు పరిశుద్ధ దేవుడు. పరిశుద్ధ దేవుడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. మనం చదువుకున్న మాటలు ప్రభు దీవించును గాక. మనం అందరము ఆరాధనలోకి వెళ్తాం. ఆరాధనకి వెళ్ళక ముందు మనము పాట పాడి ఆరాధనలోకి వెళ్తాం.